లక్షద్వీప్. ఆల్రెడీ మనం ఎపిసోడ్ 1లో ఇక్కడికి ఎలా రావాలి, ఏం చూడాలి అనేవి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 2లో ఏంటంటే స్కూబా డైవింగ్ గురించి అండ్ వెస్ట్ సైడ్ ఆఫ్ ది మినికోయ్ ఐలాండ్ గురించి కంప్లీట్గా చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ స్కూబా డైవింగ్ అయితే విజువల్స్ హైలైట్ ఉంటాయి. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేసి లైక్ బటన్ మీద ఒక మొట్టిగా అయితే వేసేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి ఎలా అనిపించిందో. చాలా సన్నగా ఉన్నటువంటి రోడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ రోడ్స్లో కనుక మనం వెళ్తే డైరెక్ట్గా సీకి టచ్ అవుతామన్నమాట. ఇదంతా పెద్ద అడవుల్లా ఉంటాయి అండ్ ఎవ్వరూ ఉండరు కూడా. సో అవాయిడ్ చేసుకోండి ఈ రూట్స్లో వెళ్ళడం. రెంట్కి తీసుకున్న బైక్తో ఈస్ట్ సైడ్ మొత్తం కవర్ చేసేసాను మినికోయ్ ఐలాండ్లో. అదంతా మనకి ఎపిసోడ్ 1లో చూపించాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడకపోతే చూసేయండి అది ఫస్ట్. ఇప్పుడైతే నేను వెస్ట్ సైడ్ వెళ్తున్నాను. వెస్ట్ సైడ్ వెళ్తే మనము స్కూబా డైవింగ్ సెంటర్, లైట్ హౌస్, రిసార్ట్ అవి చూడొచ్చు అనమాట. ఫస్ట్ మనకైతే రిసార్ట్ కనిపిస్తుంది. ఈ రిసార్ట్లో స్టే చేయాలి అనుకుంటే 10,000 పర్ డే. ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ మెయింటెనెన్స్లో ఉంది. బుకింగ్స్ ఓపెన్లో ఉన్నాయో లేవో కూడా తెలియట్లేదు, ఎవరూ కనిపించట్లేదు. ఈ రిసార్ట్లో ఖాళీగా ఉంది. మనం రూమ్ తీసుకుంటే మొత్తం ఫుడ్, బెడ్ అంతా వాళ్ళే అరేంజ్ చేస్తారు. బాగుంది చూడడానికి అయితే రిసార్ట్. అలా కొంచెం ముందుకు వస్తే మాలికు అడ్వెంచర్స్ అని కనిపిస్తుంది కదా, ఇదే స్కూబా డైవింగ్ సెంటర్ అనమాట. వీళ్ళు ఇక్కడ మనకి స్కూబా డైవింగ్తో పాటు ఇంకా బోట్ పెడలింగ్, స్నార్కెలింగ్ అవి చేస్తారు. స్నార్కెలింగ్ అంటే ఏంటో మీకు తర్వాత చెప్తా, సో స్కిప్ చేయకుండా చూడండి. అలా వెనక్కి వస్తే ఆ మాలికు అడ్వెంచర్స్ బ్యాక్ సైడ్ వస్తే చిన్న బ్యాక్ వాటర్స్లా ఉంది, ఇందులో బోట్ పెడలింగ్ అనమాట. నేనైతే స్కూబా డైవింగ్ తీసుకున్నాను. గ్యాస్ సిలిండర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ రెడీ చేస్తున్నారు. యుద్ధానికి సిద్ధం అవ్వాలి. స్కూబా డైవింగ్ చేయాలి అనుకుంటే మనకి స్విమ్మింగ్ రావాలా? అవసరం లేదు, ఎందుకంటే మనం స్విమ్మింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదంట. అతనే తీసుకెళ్తానన్నారు. సో ఫస్ట్ మనమైతే ఒక ఫామ్ ఫిలప్ చేయాలి. నేను నా ఓన్ ఇంట్రెస్ట్తోనే స్కూబా డైవింగ్ చేస్తున్నాను అని చెప్పి ఒక అప్లికేషన్ ఇస్తాడు. అది ఫిలప్ చేసేస్తే ఆ తర్వాత మనల్ని బోట్ ఎక్కించి తీసుకెళ్తారు కొంత దూరం. వాటర్ అంతా చాలా గ్రీన్గా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ డెప్త్ అయితే ఏం లేదు, జస్ట్ మన ఒక 1 feet డెప్త్ ఉంటుంది అంతే. చాలా క్లియర్గా ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది వాటర్. మేమైతే జర్నీ స్టార్ట్ చేసేసాం. కొంత దూరం వెళ్ళి అక్కడ స్కూబా డైవింగ్ చేస్తాం. డెప్త్కి తీసుకెళ్తారు, ఒక 5 to 10 meters డెప్త్ తీసుకెళ్తారంట. ఈ స్కూబా డైవింగ్ ప్రైజ్ వచ్చేసి 3,500. నెల్లూరు పెద్దారెడ్డి తాలూకు అని చెప్పినా కూడా ₹1 కూడా తగ్గించట్లేదు. బట్ ముందుకెళ్తున్న కొద్దీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సీ. ఇక్కడ చూడండి, డిఫరెంట్ మిక్స్డ్ కలర్స్ కనిపిస్తున్నాయి మనకి. బ్లూ అండ్ డార్క్ బ్లూ రెండు మిక్సప్ అయినట్టు కనిపిస్తున్నాయి. ఆ మధ్యలో చిన్న చిన్న బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, అవే కోరల్స్ అనమాట. వాటిని మనం కిందకి వెళ్ళి చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. అక్కడికి తీసుకొచ్చేసి యాంకరేజ్ చేసేసాడు బోట్ని. ఆల్రెడీ డైవర్ కిందకి దూకేసాడు. అక్కడ డెప్త్ ఏం లేదు, ఒక్క 5 feet ఉంటుంది డెప్త్. నన్ను కూడా మొత్తం కంప్లీట్గా ఆక్సిజన్ సిలిండర్ అవి పెట్టేసి ఒక మాస్క్ పెట్టేశారు. ఓన్లీ నోట్తో మాత్రమే బ్రీతింగ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ముక్కుతో తీసుకోలేం. అది వేసుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఈ కోరల్స్ రీఫ్ మనం క్లియర్గా చూడొచ్చు. లోపలికి వెళ్ళాక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్కూబా డైవింగ్ చేసే ముందు డైవర్ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. పైకి వెళ్ళాలనుకుంటే థమ్స్ అప్ అని, కిందకి వెళ్ళాలనుకుంటే థమ్ డౌన్ అని. కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నామంటే ఓకే అన్నట్టుగా చూపించాలి. కానీ నేను చాలాసార్లు థమ్స్అప్ చూపించేశాను, అంటే సూపర్గా ఉందని చెప్పడానికి థమ్స్అప్ చూపించాను. సో దానివల్ల అతను కన్ఫ్యూజ్ అయిపోయాడు. నేను ఏదో అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నానేమో అన్నట్టుగా అతను అనుకున్నాడు చాలాసార్లు. బట్ నాకైతే చాలా సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఆ అండర్ వాటర్లో ఇంత బ్యూటీ ఉంటుందని అయితే నేనైతే అనుకోలేదు. అసలు ఈ కోరల్స్ అంటే ఏంటో తెలుసా? తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. బేసికల్గా మన ఇంట్లో ఒక చిన్న అక్వేరియం పెట్టుకొని అందులో చిన్న చిన్న చేపలను పెంచుకుంటాం. అలాంటిది మనమే అక్వేరియం లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది? అదే ఫీల్ మనకి స్కూబా డైవింగ్లో వస్తుంది అన్నమాట. ఈ కిందకు వచ్చిన తర్వాత డిఫరెంట్ చేపలు కనిపిస్తున్నాయి, రకరకాల రంగులతో మెరిసిపోతూ కనిపిస్తున్నాయి. ఈ కోరల్స్, దీన్నే పగడాల దెబ్బ అంటారు తెలుగులో అయితే. దీని లోపల సిలిండరేటా అనే ఒక జీవి నివసిస్తుంది అనమాట. అది తన చుట్టూ ఒక కాల్షియం కార్బోనేట్తో కవచాన్ని క్రియేట్ చేసుకొని దాని లోపల ముత్యాలు అవి తయారవుతాయి. వీటిని అసలు టచ్ చేయకూడదు మనం. ఏవైనా తీసుకురావడానికి ట్రై చేసినా కూడా అదంతా ఇల్లీగల్. సో ఎప్పుడు అలాంటివి ట్రై చేయకండి. జస్ట్ దాన్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో కదా.
ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయినా మినిమం వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడాలి. ఒక డైవర్ మనల్ని హ్యాండిల్ చేస్తాడు. ఇంకొక డైవర్ అనమాట ఇదంతా ఫోటోషూట్ అదంతా తను చేస్తాడు. వాళ్ళ దగ్గర GoPro 4 ఉంది. దాంతో వాళ్ళు రికార్డ్ చేసి ఇస్తారు కావాలనుకుంటే. ఒకవేళ మీరు మీ ఓన్ కెమెరా కనుక తీసుకెళ్తే దాంతో రికార్డ్ చేయమన్నా చేస్తారు. నేనైతే GoPro 10 తీసుకెళ్ళాను. సో దాంతో రికార్డ్ చేయించాను ఇదంతా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. మీరు వీడియోలో చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్ మాత్రం చాలా విజువల్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అదిరిపోయింది. దీన్ని చూడండి, ఇదేదో భయంకరంగా కనిపిస్తుంది కదా, దాన్ని టచ్ చేయడానికి కానీ చేయబడితే గట్టిగా పట్టేస్తుంది అనమాట. సో అలాంటివి టచ్ చేయకుండా ఉండడం బెస్ట్. ఇక్కడ నుంచి మంచి ఫొటోసు, వీడియోసు అన్నీ చాలా బాగా క్లిక్ చేశాడు అతను. లక్షద్వీప్ ప్లాన్ చేసుకుంటే మినీకోయ్లో స్కూబా డైవింగ్ మాత్రం మిస్ అవ్వకండి. మిగతా ఐలాండ్స్లో స్కూబా డైవింగ్ మీకు అంత మంచి ఫీల్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే కోరల్స్ ఐలాండ్గా దీన్నే పిలుస్తారు. ఇక్కడే ఎక్కువ కోరల్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మనకి బేసిక్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాబట్టి ఎక్కువ డెప్త్కి తీసుకెళ్లరు. 5 to 10 మీటర్స్ మాత్రమే తీసుకెళ్తారనమాట. మీరు ఒకవేళ ప్రెజర్ ఫీల్ అవుతున్నారు, చెవుల్లోనే ఏమైనా ప్రెజర్గా ఫీల్ అవుతున్నారు అవన్నీ అంటే మనం చెప్పొచ్చు, థమ్స్ అప్ సింబల్ చూపిస్తే పైకి తీసుకొచ్చేస్తాడు అతను. స్కూబా డైవింగ్ అడ్వెంచర్స్ యొక్క నెంబర్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే మనకి చెప్తారు. చెప్పాను కదా ఇక్కడికి వస్తే మాత్రం BSNL సిమ్ కంపల్సరీగా తెచ్చుకోవాలని. అవన్నీ మనం ఆల్రెడీ ఎపిసోడ్ 1లో చెప్పుకున్నాం కాబట్టి ఇందులో ఏం చెప్పట్లేదు. అది చూడకపోతే ఫస్ట్ అది చూసి ఆ తర్వాత ఈ వీడియో కూడా చూడండి. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మీతో ఉన్న డైవర్ని కన్ఫ్యూజ్ చేసేయకండి. చాలా స్లోగా నిదానంగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీరు నోట్తోటే చేయాలి. ఎందుకంటే మన నోస్ కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. ఓన్లీ నోట్లో ఒక పైప్ లాంటిది పెట్టుకుంటాం, దాంతోనే మనం గాలి తీసుకోవడం వదలడం చేయాలి. ఐరన్ ఫ్రేమ్ ఏదో విరిగిపోయి అందులోపల ఉందన్నమాట. దాని మీద కూడా ఇవన్నీ అల్లేసాయి కోరల్స్ మొత్తం. కానీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. చిన్న చేపలు, రంగురంగుల చేపలు ఉన్నాయి. ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4 వరకు. ఆ గ్యాప్లో మనం ఎప్పుడైనా చేయొచ్చు. బెస్ట్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9 to 10 ఆ టైంలో చేస్తే బాగుంటుందంట. నేనైతే 3 o'clock టైంలో చేశాను. బట్ విజిబిలిటీ కూడా చాలా క్లియర్గా ఉంది. సన్ రేస్ ఎంత బాగా పడితే అంత బాగా విజిబిలిటీ ఉంటుంది. ఇంకా లైక్ కొట్టకుండా చూసేస్తున్నారా? లైక్ కొట్టండి అమ్మా, రీచ్ వస్తుంది. మిస్టర్ విహారీ అంటూ ఒకడు ఉన్నాడని తెలియాలి కదా అందరికీ. టచ్ చేయడానికి ట్రై చేస్తుంటే వద్దని చెప్తున్నాడు డైవర్ నాతో. 15 to 20 minutes మనకి అండర్ వాటర్లో ఉంచుతారనమాట. మొత్తం ఆ కోరల్స్ అన్నీ చుట్టూ తిప్పుతూ చూపిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక పర్సన్ మనకి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేస్తూ ఉంటారు. దీన్ని చూడండి, ఇదేదో డైనోసార్ షేప్లో కనిపిస్తుంది. మొత్తం అదంతా తిరుక్కొని పైకి తీసుకెళ్ళిపోతున్నారు నన్ను. ఇంకా పైకి తీసుకెళ్ళిపోయాక ఇంకా బయటికి వెళ్ళిపోవాలి. సేఫ్గా కంప్లీట్ చేసుకుని బయటికైతే వచ్చేసాను. వర్త్ వర్మ అనిపించింది, బాగుంది. ఇవి స్నోర్కలింగ్ సెట్స్. ఇవి వేసుకొని మనం స్విమ్మింగ్ చేస్తూ చూడొచ్చు, పైనుంచి చూడొచ్చు అనమాట. డెప్త్ లోపలికి వెళ్ళాం. దీనికైతే 800 రూపీస్ అంట స్నోర్కలింగ్కి. సో ఇంకా లైట్ హౌస్ వైపు వెళ్ళిపోతున్నాను. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవే రిసార్ట్స్. ఇదంతా చాలా రూమ్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ మెయింటెనెన్స్ ఏవో నడుస్తుంది ప్రజెంట్. ఓపెన్లో లేవనుకుంటా, ఎవరు లేరు కూడా అక్కడ. ఇక్కడ ఒక హెలీప్యాడ్ కూడా ఉంది, హెలికాప్టర్లో వస్తే ల్యాండ్ అవ్వడానికి.
మీరు ఎప్పుడైనా స్కూబా డైవింగ్ చేశారా? చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇప్పుడు మనం లైట్ హౌస్ వైపు వెళ్తున్నాం. ఈ చిన్న బ్రిడ్జ్లా ఉంది కదా, దీన్ని క్రాస్ చేసుకొని అవతల వైపు వెళ్తే మనకి లైట్ హౌస్ వచ్చేస్తుంది. సో ఇది లైట్ హౌస్, మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా లైట్ హౌస్. లైట్ హౌస్ అంటే ఏంటి? మన వైజాగ్లో లైట్ హౌస్ ఎక్కడ ఉందో తెలుసా ఎవరికైనా? కామెంట్ చేయండి తెలిస్తే. ఈ లైట్ హౌస్ నుంచి పైకెక్కి చూస్తే మనకి కంప్లీట్ మినీకోయ్ వ్యూ చూడొచ్చు మనం. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి. ఆ కొబ్బరి చెట్లు కాయలు పడ్డం, అవి ఇంకో కొబ్బరి చెట్టు అయిపోవడం. ఎవరు తాగట్లేదేమో కొబ్బరి నీళ్ళు. దగ్గర నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. రంగులు వేసినట్టు ఉన్నారు ఫ్రెష్గా. పైకెక్కి చూసేద్దాం. లోపలికి ఎక్కాలి అనుకుంటే కొంచెం ప్రిపేర్ అవ్వండి. అంటే పైకి ఎక్కడానికి మెట్లు రౌండ్గా చుట్టూ తిరిగి ఉంటాయి. ఇవి కనిపిస్తున్నాయి కదా, అప్పట్లో లైట్ హౌస్కి ఫస్ట్ ఇనిషియల్గా వాడిన పరికరాలు అంటే ఇవి. ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఆ లైట్, ఆ గ్లాసెస్ అప్పట్లో వాడేవారు. కంప్లీట్గా పైకి వస్తే మనకి ఈ విధంగా వ్యూ కనిపిస్తుంది. కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి ఎక్కడికి, మొత్తం కొబ్బరి చెట్లు అండ్ గ్రీన్ సీ ఒకటి కనిపిస్తుంది. చాలా అంటే చాలా హైలైట్గా ఉంది. హైట్ ఫోబియా ఉంటే మాత్రం కొంచెం అవాయిడ్ చేసుకోండి, ఎందుకంటే ఇంత ఎత్తు మీద నుంచి చూస్తే మళ్ళీ కళ్ళు తిరిగే అవకాశాలు ఉంటాయి. కానీ చూడకుండా వెళ్ళిపోతే మాత్రం అబ్బా మిస్ అయిపోయామే అనే ఫీల్ వస్తుంది. సో చూసేయండి ఒకసారికి. సో ఇదన్నమాట మరి వీడియో స్కూబా డైవింగ్ గురించి అండ్ లైట్ హౌస్ గురించి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అవన్నీ కొట్టండి. 100 లైక్స్ అయితే కొట్టండి ఫస్ట్.